ఇంత బాధ అనిపిస్తున్నారు, మీకు అన్యాయం జరిగింది, వైసీపీలో అన్యాయం జరిగింది, ఇవన్నీ నచ్చట్లేదు, ఇంత బాధను కడుపులో ఎంతో బాధను దిగుమిక్కుని ఆ పొట్ట లావైపోతుంది, ఎప్పుడు ఎప్పుడు దానికి విముక్తి ఎప్పుడు? పొట్ట లావ్ అయిందని, పొట్ట సన్నబడిందని, దేనికైనా కానీ ఒక టెంపరేచర్ టాప్కి రావాలా, పీక్ లెవెల్కి రావాలా. నేను చెప్పాను, నేను బహుశా ఈ మీడియా ముందు ఇంత ఓపెన్ కాకూడదేమో అయ్యన్నా, ఎందుకంటే కొంత మనసులో ఉన్నది, ఎందుకంటే నా వేరే విధంగా ఎవరికైనా చెప్దామంటే కూడా వినే స్థితిలో లేదు. అయితే వేరే వర్గం నుంచి మీకైతే పిలుపు వచ్చింది టీడీపీలోకి రామని? చాలా మంది ట్రై చేస్తాను, నువ్వు మా మనిషి. నిన్న కూడా అండి, నిన్న వినుకొండ వెళ్ళాను. ఎంత ఆఫర్ ఇచ్చారు? నిన్న వినుకొండ చెప్తున్నాను, వినుకొండ వెళ్ళాను. ఎమ్మెల్యే గారు డయాస్ మీద అన్నారు, వినుకొండ ఆంజనేయులు గారు, ఏమన్నా తెలుసా, మీ అంత మంచోళ్ళు మా తెలుగుదేశం పార్టీలో ఉండాలి అని డయాస్ మీద, అంటే నువ్వు ఇండైరెక్ట్గా నువ్వు మా పార్టీలోకి రా అని డయాస్ మీద పబ్లిక్ మీటింగ్లో చెప్పాడు. సో ఇట్లా నన్ను, ఎందుకంటే చాలామంది నేనేంటంటే అన్న సెక్యూరిటీ ఆఫీసర్, ఆయన మహానుభావుడు చనిపోయి ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికి కూడా అన్న సెక్యూరిటీ ఆఫీసర్గా బ్రాండ్ పడ్డా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి నేను తెలియదేమో కానీ పాత వాళ్ళందరికి కూడా అన్నగారి సెక్యూరిటీ ఆఫీసర్ అనే ఇదితో ఉన్నాయి. సో నాకు అదేం వెళ్ళాలంటే నాకేం అదేం కొత్త ఇల్లే. మీకు ఎంత ఆఫర్ ఇచ్చారు? ఆఫర్కే పోయేటట్టయితే ఎప్పుడో వెళ్ళిపోయాడు. అంటే ఇప్పటికే బల్లి కళ్యాణ్ చక్రవర్తి కావచ్చు, పోతుల సునీత గారు కావచ్చు, జయమంగళ వెంకటరమణ గారు కావచ్చు, ఇంకోరు, ఈ నలుగురు రాజీనామా చేశారు. మోషన్ రాజు గారు, మండలి చైర్మన్ మోషన్ రాజు గారు ఇంకా ఏమి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా పెండింగ్ పెట్టారు. ఎందుకంటే వీళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. ఇలా అమ్ముడు పోయి వాళ్ళు రాజీనామాలు చేయడం వల్ల టీడీపీ నుంచి మరి వేరే వారు వచ్చి ఎమ్మెల్యే కుర్చీలో కూర్చుంటే వాళ్ళ బలం పెరిగిపోతుంది అనేసి పార్టీ అధినాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు కావచ్చు, మరి వేరే విషయాల వల్ల కావచ్చు, అది పెండింగ్లో ఉందనేది మనకున్న సమాచారం. ఓకే, అలా తీసుకుంటే వాళ్ళంతా అమ్ముడు పోయిన జాబితాలోకి వాళ్ళు తీసుకుంటే యేసురత్నం గారి ఖరీదంతా అదే. ఇప్పుడు నేను అమ్ముడు పోయేవాడిని అయితే వాళ్ళతో పాటు పోయేవాడిని, అమ్ముడు పోయేవాడిని అయితే వాళ్ళకి వచ్చిన రేటు మీకు నచ్చలేదేమో. అమ్ముడు పోవటం అంటే ఆలస్యమయ్యే కొద్దిగా రేటు పెరుగుతుంది. ఇప్పుడు అమ్ముడు పోవటం అంటే 10 రూపాయలు అమ్ముడు పోయినా పోవటమే, 50 రూపాయలకు అమ్ముడు పోయినా పోవటం, 100 రూపాయలకు అమ్ముడు పోయినా కానీ అమ్ముడు పోవటం అనేది అదనమాట. కానీ ఇక్కడ నా క్యారెక్టర్, మీరు బహుశా నేను ఇంత ఓపెన్గా మాట్లాడుతుంటే మీరు చేశారు, వాళ్ళందరినీ నేను ఎవరిని కూడా నేను విమర్శించను, వాళ్ళు అమ్ముడు పోయారో లేదనేది నేను సరే రకరకాల అనుకుంటాను. మొన్న నా దగ్గర ఉన్న గుంటూరులో మా దగ్గర ఉన్న వాళ్ళే నాతో డిస్కషన్లో నాగబాబు గారు మంత్రి అయ్యేది, నేను జనసేనలోకి పోయేది ఒకే రోజు వచ్చింది, ఒకే రోజు పేపర్లో వచ్చింది. దాన్ని ఎలా చిత్రీకరించారంటే 40 కోట్లకి యేసురత్నం సీటు కొని నాగబాబు గారికి ఇచ్చి నాగబాబు గారిని మంత్రిని చేస్తున్నారని మా పార్టీలో ఉన్న వాళ్ళు ఒక ప్రచారం లేపారు. అంటే రేటు మరి మీ దృష్టిలో 40 ఎక్కువ తక్కువ నాకు తెలియదు, మీ దృష్టిలో 40 ఎక్కువ తక్కువ నాకు తెలియదు కానీ 50-100 వరకు అదే అంటే రాజ్యసభ సభ్యులకి అయితే నెలకు 1 కోటి ఇస్తున్నారట, ఎమ్మెల్సీలకి అయితే ఫిక్స్డ్ రేట్ పెట్టారట. అది ఎంతో చెప్పు మరి, అదేదో ఎంతో చెప్పు. నీ రేట్లన్నీ తెలిసినోడు, ప్రైజ్ లిస్ట్ తెలిసినోడు ఏం లేదండి. నాకు ఉండాల్సిన గౌరవం ఉంటే చాలు, నాకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే చాలు. నాకు ఇవ్వాల్సిన అది కూడా చెప్తున్నాను, నాకు వచ్చిన సరే. నాకు పవన్ కళ్యాణ్ గారు నిజంగా అన్నారో లేదో తెలియదు కానీ ఒకరు చెప్పారు ఏమనంటే, ఆ టక్ చేసుకొని ఉంటారు పోలీస్ ఆఫీసర్ అట, అంటే మూడో వ్యక్తి చెప్పింది, ఆయన అన్నారో లేదో తెలియదు, ఆయన అబ్జర్వేషన్ నాకు తెలియదు, నేను అవసరమైంది కాబట్టి చెప్తున్నా. టక్ చేసుకొని ఉంటారు పోలీస్ ఆఫీసర్ అట, చాలా హుందాగా ఉంటాడు, మితంగా మాట్లాడతాడు, ఎప్పుడు కూడా ఈ విధంగా పోలీస్ ఆయన నడక కానీ ఆయన తీరు కానీ ఆ మాట కానీ డిఫరెంట్గా ఉంటుంది అని ఆయన గురించి నేను ఎంక్వైరీ చేశాను. అట్లాంటి వాళ్ళు మన పార్టీలో ఉంటే బాగుంటుంది అని అన్నాడు అని మీలాగా బాగా అత్యంత సన్నిహితంగా ఉండే మిత్రుడు ఇది వారి కామెంట్స్
చాలా సంతోషం. ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి నన్ను హౌస్లో అంత నేను పవన్ కళ్యాణ్ గొప్ప వ్యక్తి అని ఒప్పుకుంటున్నారా? 100%. ఓకే. 100 ఎవరైనా అండి ఆ స్థాయికి వచ్చారంటే అండి ఊరక రాదండి. ఒకటి అన్నిటికీ భగవంతుని రాత అనేది ఒకటి, తర్వాత వాళ్ళల్లో ఏదో కోణంలో స్పెషలైజేషన్ లేకపోతే ఆ స్థాయికి రారండి. అది ఎవరైనా సరే. కొంతమంది అనొచ్చు, నిన్న మొన్న అక్కడిక్కడ చూస్తుంటాం అనమాట. ఆ స్థాయికి ప్రజల యొక్క మన్నన పొందడం అనేది అదొక ఇది. తర్వాత మనిషి ఎప్పుడు కూడా నేను ఇంకా తక్కువే ఉన్నాను, ఇది మనకు తెలిసింది ఇంతే అని అనుకునే వాళ్ళలో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు. ఇంకా మనం నేర్చుకోవాల్సిన జీవితం బతికున్నంత కాలం కూడా మన విద్యార్థివే అనే ఆయన నమ్ముతాడు, నేను నమ్ముతా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.